గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. సంక్రాంతి పండుగ ఎప్పుడు అనే దాని గురించి వివాదాలు నడుస్తున్నాయి. 12 నుండి అనేసేసి 13 అనేసేసి కరెక్ట్గా సంక్రమణం ఈ టైంకి ఆరంభమవుతుంది అనేసేసి ఈ విధమైన వీడియోస్ చూసి కొందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నాకు కూడా కామెంట్స్ వస్తున్నాయి, కరెక్ట్గా సంక్రాంతి పండుగ ఎప్పుడు అనేసేసి. క్లియర్గా సంక్రాంతి పండుగ గురించి చేయాల్సిన విధి విధానాల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. సంక్రాంతి పండుగ 14వ తారీఖున భోగి పండగ. ఓకే, 14 ఏకాదశి కూడా ఆ రోజున బుధవారం రోజు, చాలా మంచి రోజున భోగి ఆరంభమవుతుంది. మామూలుగా బుధవారం మంచిది అంటారు మహావిష్ణువుకి. ఆ రోజు బుధవారం ఏకాదశి వస్తే ఇంకా చాలా చాలా మంచిది అంటారు. బుధవారం ఏకాదశి రోజు పవిత్రమైన భోగి పండుగ ఆరంభమవుతుంది. భోగి పండుగ రోజు మనము ధనుర్మాసం ఆ రోజు పూర్తి చేసేసుకొని గోదా రంగనాథుల కళ్యాణోత్సవం చేస్తాం. ఆ రోజు విశేషంగా ఏకాదశి బుధవారం కూడా వచ్చింది కాబట్టి చాలా 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 పుణ్యప్రదమైన తిథిలో ఏకాదశి తిథిలో భోగి పండుగ ఆరంభమైంది కాబట్టి చాలా కలిసి వచ్చే విశేషం ఇది. కాబట్టి ఈ ఏకాదశి రోజున భోగి పండుగ రోజున గోదా రంగనాథుల కళ్యాణం సేవించుకోవాలి. మీ దగ్గర ఉన్న విష్ణువాలయాల్లో వెళ్ళి చక్కకుండా ఈ అవకాశం మిస్ అవ్వకండి. గోదా రంగనాథుల కళ్యాణోత్సవం సేవించుకోండి, దర్శించుకోండి. ముఖ్యంగా పెళ్లిగాని ఆడపిల్లలు మగపిల్లలు మీ దగ్గర ఉన్న ఏ విష్ణువాలయంలో అయినా సరే గోదా కళ్యాణం జరుగుతుంది, వెళ్ళి తప్పకుండా దర్శించుకోండి, సేవించుకోండి, ఆశీస్సులు తీసుకోండి. ఆ కళ్యాణ అక్షతలో చక్కగా తీసుకొని తల మీద చల్లుకుంటే ప్రసాదము తీర్థము తీసుకోండి. అక్కడ అర్చక స్వాముల నుండి ఆశీస్సులు తీసుకోండి, తప్పకుండా వివాహాలు అయి తీరుతాయి. అలాగే భోగి పండుగ రోజున మీ ఇంట్లో పిల్లలకి భోగి పండ్లు అంటే రేగు పళ్ళు పోసేసి ఆశీస్సులు అందించే సాంప్రదాయం మన తెలుగునాట ఉంది. కాబట్టి భోగి చాలా విశేషంగా ఏకాదశి బుధవారం రోజున మనకి ప్రారంభమైంది కాబట్టి మంచి శుభప్రదమైన తిథి కాబట్టి ఆ రోజున చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా భోగి పండ్లు పిల్లలకు స్నానాలు చేయించినాక భోగి స్నానాలు వాళ్ళ తల మీద పోసేసి వాళ్ళ జీవితం కూడా ఆ విధంగానే పండాలి. పండ్లు ఎలా పండుతాయో అలాగే వాళ్ళ జీవితం పండాలి అనే ఒక ఉద్దేశంతో తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మలు, తాతలు, పెద్దవాళ్ళందరూ చిన్న చిన్న బుజ్జి పిల్లలకి తల మీద రేగుపళ్ళు పోసి ఆశీస్సులు అందించడం, కూర్చోబెట్టి ఇంకేం లేదు. చక్కగా ఆ కార్యక్రమం పిల్లలకి పెద్దలు అందరూ భోగి స్నానాలు చేసిన తర్వాత పొద్దునే భోగి మంటలు వేస్తాము. తర్వాత భోగి స్నానాలు అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి పిల్లలకి భోగి పంటలు పోసి ఆశీస్సులు అందించడం శుభప్రదమైన విషయం. ఉదయమే భోగి మంటలు వేసేసుకోండి. ఇంట్లో పనికిరానివి మర్చిపోవాల్సిన జ్ఞాపకాలు చెత్త చెదారం మొత్తం పడేసి తగలేసి ఏదో ఆ మంటలు ఒక నమస్కారం చేసుకోండి, ముగ్గులు చూసి ఆనందించండి, సెల్ఫీలు ఫోటోలు తీసుకోండి, అగ్నిహోత్రానికి నమస్కారం చేసుకోండి, ఆనందంగా గడపండి. భోగి రోజు నుండి మొదలుపెట్టి పండగ వేళ గాలిపటాలు ఎగరేయడం కూడా విశేషం. గాలిపటాలు ఎగరేయడం కూడా చాలామంది అదేదో సరదాగా చేసే కార్యక్రమం అనుకుంటారంటే సరదా కాదు, చాలా పుణ్యప్రదమైన విషయం. గాలిపటాలు ఎగరేయడం వల్ల ఎవరింటిపైన గాలిపటాలు బాగా ఎగురుతారో పితృదేవతలు పైనుండి చూస్తారట, చూసి ఆ కుటుంబాన్ని ఆశీస్సులు అందిస్తారట. ఈ గాలిపటాలు ఎగరేయడంలో కూడా ఎంతో సైన్స్ ఉంది. తెలియదు, అది ఏదో ఆట అనుకుంటారు కానండి, అది ఆట కాదు. గాలిపటాలు ఎగరేయడం అనేది మన శాస్త్రం. కాబట్టి చక్కగా అందరూ గాలిపటాలు ఎగరేసుకోవచ్చు, పిల్ల పెద్ద ఆడ మగ అందరూను. అలాగే జనవరి 15వ తారీఖున గురువారం రోజున ద్వాదశి, ఆ రోజున మనకి మకర సంక్రమణం జరుగుతుంది. సంక్రాంతి పండుగ శుభప్రదమైన తిథి ద్వాదశి రోజున వచ్చింది. చాలా గొప్పగా ఉంటుంది ఈ సంవత్సరం సంక్రాంతి. మంచి మంచి ఏకాదశి ద్వాదశి తిథుల్లోనే భోగి సంక్రాంతి పండుగ వచ్చాయి మనకు. ఆ రోజు చక్కగా అందరూ నూతన వస్త్రాలు ధరించండి, స్నానాలు అవి చేసేసి కొత్త బట్టలు కట్టుకొని ఇంట్లో వంటలు పిండి వంటలు అవన్నీ చేసేసుకొని కాస్త భగవంతుడికి సమర్పించి నివేదన. ఆ తర్వాత మీ పెద్దలు ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటారు కదా మరి కుటుంబాల్లో పితృదేవతలు, వాళ్ళ ఫోటో ఉంటే ఫోటో, వాళ్ళ ఫోటో లేదనుకోండి నామం వేసి, వెంకటేశ్వర స్వామి వారి నామాలు ఉంటాయి కదా, ఆ నామం వేసి గోడకి ఆ నామం దగ్గర మీ పితృదేవతను స్మరించుకుంటూ అరిటాకు మీద ఇస్తరాకులోనూ వండిన పదార్థాలు పెట్టేసేసి బట్టలు పెట్టగలిగితే బట్టలు పెట్టేసి ఒకసారి మీ వంశంలో పోయిన పితృదేవతలందరినీ స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత పితృదేవతలకు పెట్టింది తీసి గోడ మీద కాకులకి వేసి, గోమాతలు ఉంటే కాస్త గోమాతలకో లేదంటే ఎద్దులకో కాసంత తినిపించి ఆ తర్వాత మీరు ప్రసాదంగా తీసుకోండి. చాలామందికి ఇతరాతర వర్ణాలలో సంక్రాంతికి ఈ ప్రతిసారి మాసికాలు, ప్రతి సంవత్సరం శ్రార్థాలు అవన్నీ గుర్తుండవు, అందరికీ అవసరం లేదు, కుదరదు కూడా. కొన్ని వర్ణాలలో గుర్తుపెట్టుకొని చేసుకుంటారు, కానీ అందరూ గుర్తుపెట్టుకొని చేసేది మాత్రం సంక్రాంతికి. కాబట్టి సంక్రాంతి రోజున మీ పితృదేవతను ఆశీస్సులు తీసుకోండి. అలాగే హరిదాసులకి దాన ధర్మాలు చేయండి. హరిదాసులు ఇంటి ముందుకు వస్తారు, ఆ రోజున
పాపం భిక్షకులు ఇంటి ముందుకు వస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎంత దాన ధర్మాలు చేసుకుంటే అంత మంచిది. అలాగే సంక్రమణం రోజున, మకర సంక్రమణం అప్పుడు మీకు కుదిరితే నది కానీ, బావి కానీ, జలాశయాలు కానీ, చెరువులు కానీ ఉంటే సేఫ్టీగా జాగ్రత్తగా కుదిరితే వెళ్ళేసి సంక్రమణ స్నానం కూడా చేసేయండి పొద్దునే. కాబట్టి 15వ తారీఖున మనకు సంక్రాంతి పండగ. పెద్దల ఆశీస్సులు తీసుకోండి. సాయంత్రం వేళ సరదాగా గుడికి వెళ్ళేసేసి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు తీసుకోవాలి. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవ్వగానే స్వామి భగవద్గీతలో చెప్తాడు, 6 మాసాలు దక్షిణాయనం ఉంటుంది, 6 మాసాలు ఉత్తరాయణం ఉంటుందని. కాలాన్ని 2గా విభాగం చేస్తారు మనకి శాస్త్రాలలో. దాంట్లో ఈ ఉత్తరాయణం మొత్తం కూడా చాలా పుణ్యప్రదమైన కాలము. అంటే దక్షిణాయనం చేయడానికి కాదు, అక్కడ దక్షిణాయనం అంతా కూడా సాధన, ఆధ్యాత్మిక సాధనకి వీలైన కాలం మనకి. దక్షిణాయనం అంతా కూడా మనకి ఈ కార్తీక మాసము, చతుర్మాస్యాలు ఇవన్నీ ఉంటాయి, మార్గశీర్షము, శ్రావణ మాసం, ఇవన్నీ మనము బాగా పూజలు ఎక్కువగా చేసేది రకరకాల పండుగలు వచ్చేది దక్షిణాయనంలోనే. అంటే అప్పుడు సాధన చేసి పుణ్యం పెంచుకుంటాం. ఈ ఉత్తరాయణంలో పుణ్యం అంతా మనకి బాగా ఉపయోగపడి అంతా పుణ్యప్రదంగా ఉంటుంది. అలాగే 16వ తారీఖున శుక్రవారం మనకి త్రయోదశి, అట్లాగే కనుమ పండగ. ఆ రోజున మనము పశువుల్ని ప్రేమించాలి, వాటిని ఆదరించాలి. ముఖ్యంగా గోమాతలు, ఎద్దులు, వాటిని శుభ్రంగా కడిగి, పాత రోజులైతే ఎద్దుల కొమ్ములకి రంగులు కూడా వేసేసి గంటలతోటి వాటితోటి ఎద్దుల్ని చక్కగా కుచ్చులతోటి అలంకరించేవాళ్ళు. గోమాతలు శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి కాసంత పసుపు రాసి బొట్టు పెట్టి వాటికి అవి తినేవి దాణానో పిట్టు అంటారు, అది పచ్చగడ్డి ఇలాంటివి వేసేసి చక్కగా ఆ రోజు పశువులకి కడుపు నిండా పెట్టి, పాడి పశువుల మీద మన పవిత్ర భారతదేశం ఆధారపడి ఉంది కాబట్టి, మన జీవనానికి ఈ పాడి పశువుల ఆధారము, ఆలంబనము కాబట్టి వాటిని గౌరవిస్తూ మనం ఆ రోజు పశువులకి అంత పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా మనం తింటాం. చాలామంది పాపము కనుమ పండుగ రోజునే మాంసాహారం వండేసుకుంటారు. అది అంత కరెక్ట్ కాకపోవచ్చు బహుశా. ఆ తర్వాత ముక్కనుమ రోజు వండుకోండి కావాలంటే. అసలు ఉత్తరాయణ పుణ్యతిథి ఆరంభం అయినాక మాంసం తినకూడదు శాస్త్రం ప్రకారం అయితే. కానీ అందరూ వండుకుంటారు మాంసాహారులు, మనం ఏమీ అనలేం, అన్నా కూడా మన మీద వచ్చి పడిపోతారు. కాబట్టి సంక్రాంతి కనుమ రోజు కాదండి, ఆ తర్వాత ముక్కనుమ అనేసి ఇంకో రోజు వస్తుందన్నమాట. ఆ రోజు మొదలెట్టుకోండి మీ ఆహార పదార్థాల సెక్షన్. ఎందుకంటే కనుమ రోజున పశువుల్ని ప్రేమించి పశువుల్ని పూజించే పండుగ. ఆ రోజే కోసేసుకుంటే ధర్మలోపం జరుగుతుంది కదా. ఇంత పూజా పుణ్యము చేసుకొని కూడా మీకు ఆ పుణ్యం ఫలించకుండా పోతుంది. కాబట్టి కనుమ కాగండి, ఆ రోజుకి పశువుల్ని ప్రేమించండి. ముక్కనుమ రోజున భుజించే కార్యక్రమాలు మొదలుపెట్టండి. సో ముక్కనుమ అనేది ఎప్పుడు? చతుర్దశి రోజు 17వ తారీఖు. అలాగే ఆ 17వ తారీఖు మహాశివరాత్రి కూడా. అంటే ఇంకా అయిపోతుంది, ప్రతి నెల చివరి చతుర్దశి మహాశివరాత్రి కింద వస్తుంది కదా మనకు. ఆ రోజు మరలా మహాశివరాత్రి. మహాశివరాత్రికి ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉండండి, శివుడిని సేవించుకోండి. లేకపోతే 18 అమావాస్య, ఎన్టీఆర్ జయంతి, అంటే క్యాలెండర్లో ఉంది, అయిపోతుంది. పుష్యమాసం పరిసమాప్తం. వెంటనే 19నే మాఘమాస పాడ్యమి శ్యామలాదేవి గుప్త నవరాత్రులను మొదలు పెట్టేస్తారు. సోషల్ మీడియాలో ఓదరు కొట్టేస్తారు. మీ జీవితాలు తిరగరాసే, మీ తలరాతులు తుడిచివేసే, మిమ్మల్ని కుబేరుల్ని చేసే శ్యామల గుప్త నవరాత్రులు రాబోతున్నాయి. ఈ రోజు విశేషము, రేపు విశేషము, ఎల్లుండి మహిమ అనుకుంటూ మొదలెట్టేస్తారు. మనం అందరం బిజీ అయిపోతాం. కాబట్టి ఇక లోపలగా సంక్రాంతి సరళకు ఊరెళ్ళిన ఊపిరి పీల్చుకోండి. అదే విషయం టోటల్గా అర్థమైంది కదా, ఏ కన్ఫ్యూజన్ ఎక్కర్లేదు. ఏకాదశి 14వ తారీఖున భోగి, ద్వాదశి 15వ తారీఖున సంక్రాంతి పండగ, త్రయోదశి 16వ తారీఖున కనుమ పండగ, చతుర్దశి 17వ తారీఖున ముక్కనుమ పండగ, 18 అమావాస్య. క్లియర్? ఇంకా ఏ డౌట్స్ వద్దు. హ్యాపీగా చక్కగా ఆనందంగా అందరూ ఏ అపస్మృతి దొరలకుండా అందరూ ఉన్నంతలోనే తృప్తిగా సంక్రాంతి పండుగ చేసుకోండి. ఎవరిని చూసి ఈర్ష్యపడద్దు. ఎవరికి ఎన్ని ఉన్నా కూడా అవి మనకి లేకపోయినా కూడా మనం తృప్తిగా ఆనందంగా వాళ్ళు ఇంకా బాగుండాలని మనం కోరుకోవాలి. మన భారతీయ సాంప్రదాయమే వసుదైక కుటుంబం. అందరూ మన పరివారంలో వాళ్ళే. ఎవరు బాగున్నా మనం ఏడవకూడదు, మనకి లేవని అంతకంటే బాధపడకూడదు. వాళ్ళకున్నది చూసి మనం ఆనందించాలి. వాళ్ళు ఇంకా అభివృద్ధి సాధించి ఇంకా బాగుండాలని మనం కోరుకోవాలి. దయగల మనసు, తృప్తిగల మనస్సు, ఎప్పుడు కూడా ఉత్సాహంతో సంతోషంతో నిండి ఉండే మనసు ఏదైతే ఉంటుందో అదే భగవంతుడికి నివాస స్థానం అని గుర్తేసుకొని హ్యాపీగా ఏ గొడవలు ఏమీ లేకుండా ఆనందంగా ఆశలకు పోకుండా ఉన్నంతలో అందరూ చక్కగా సంక్రాంతి పండుగ చేసుకోండి. సంక్రాంతి సరులు ఎంజాయ్ చేయండి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.